బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుల కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఈ పేలుడుకు కారణమైన కారులో లభించిన నమూనాలతో డాక్టర్ ఉమర్ నబీ DNA మ్యాచ్ అయినట్టు తెలుస్తోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ ఈ విషయాన్ని ధృవీకరించినట్లుగా సమాచారం. ఎర్రకోట దగ్గర పేలుడుకు ముందు ఉమర్ కారు నడుపుతున్న CCTV దృశ్యాలను అధికారులు గుర్తించారు. దీంతో ఘటన సమయంలో కారులో ఉన్న ఉమర్ కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అనుమానించారు. పుల్వామాలోని అతడి తల్లి నుంచి DNA నమూనాలు తీసుకుని పరీక్షించారు. తాజాగా కారు నుంచి లభ్యమైన DNA ఉమర్ నబీదేనని తేలినట్లుగా తెలుస్తోంది. దీంతో పేలుడు జరిగే సమయానికి అతడు వాహనంలోనే ఉన్నాడని అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. పేలుడు తర్వాత అతడి కాలు స్టీరింగ్ వీలు, యాక్సిలేటర్ మధ్య ఇరుక్కుపోయిందన్నారు అధికారులు. ఇటీవల బయటకు వచ్చిన ఫరీదాబాద్ మాడ్యూల్తో ఉమర్ నబీకి సంబంధాలున్నట్లు నిఘా వర్గాలు గుర్తించారు. ఈ మాడ్యూల్కు సంబంధించిన కీలక విషయాలను కూడా అధికారులు రాబట్టారు. బహుళ వాహనాలతో కూడిన IEDతో భారీ ఉగ్రదాడికి నబీ ప్లాన్ చేశారని చెప్పారు. దాడి తర్వాత కాల్పులు జరపాలని ఆయన భావించారన్నారు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో ఢిల్లీతో పాటు అయోధ్యను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. నిందితులు ఈ నెల 25న రామాలయంపై కాషాయ జెండాను ఎగురవేస్తున్నప్పుడు అటాక్కు ప్లాన్ చేశారన్నారు అధికారులు. 2022లోనే టర్కీలోనే దాడులకు వ్యూహ రచన చేశారని చెప్పారు. మరోవైపు పేలుళ్ల కేసులో మరో కారు కోసం గాలిస్తున్నారు అధికారులు. బాంబు అనుమానితుడు డాక్టర్ ఉమర్ నబీకి ఉన్న మరో రెడ్ ఎక్స్పోర్ట్ కారును ఫరీదాబాద్లోని ఖాండావాలి గ్రామంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు కొనుగోలు కోసం ఈశాన్య ఢిల్లీలో నకిలీ చిరునామాను ఉపయోగించినట్లు గుర్తించారు.